అది మెయిన్ డేటా. 2x2 ఆ టేబుల్ మొత్తం ఎలా సెలెక్ట్ చేస్తాం? లెఫ్ట్ కార్నర్ ఇలా క్లిక్ చేస్తే టేబుల్ సెలెక్ట్ అవుతుంది. లేఅవుట్ లో హైట్ 6.5 టైప్ చేసి ఎంటర్. షేప్ రెక్టాంగిల్ తీసుకుంటాం. ఇక్కడ షేప్ ఫీల్డ్ లో వేరే కలర్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తాం. ఎడిట్ పాయింట్స్. ఈ ఎడిట్ పాయింట్స్ అనేది ఆప్షనల్. అంటే అక్కడ షేప్ ఫీల్డ్ ఇంకొక సర్కిల్ లాగా యాడ్ చేయడం కోసం ఇలా డెకరేట్ చేస్తాం, కానీ ఇది ఆప్షన్. ఇప్పుడు ఇన్సర్ట్ లో షేప్, ఇంకొక షేప్. సార్ పిక్చర్ పర్పస్ కదా, పిక్చర్ కోసమే ఇది. షేప్ ఫిల్ అనేది ప్రెసెంట్ నో ఫిల్. అవుట్లైన్ వచ్చేసి సేమ్ అవుట్లైన్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏ అవుట్లైన్ ఉందో అది. అప్పుడు అది అటాచ్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ కర్సర్ డబుల్ క్లిక్ చేస్తే కర్సర్ ఇక్కడికి వస్తుంది. హెడ్డింగ్స్ రాయండి. నేమ్, క్లాస్, రోల్ నెంబర్, కాంటాక్ట్. ప్లేస్ చేసి మెయిలింగ్స్, స్టార్ట్ మెయిల్ ఇమేజ్. ఇందులో లేబుల్స్. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ తీసుకుని ఓకే. ఇక్కడ వచ్చినప్పుడు ఓకే. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ Z అండు. నెక్స్ట్ సెలెక్ట్ రెసిడెన్స్. ఇక్కడ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ డెస్క్టాప్ ఫైల్ సెలెక్ట్ చేసి ఓకే. నెక్స్ట్ నేమ్ డౌన్ యారో క్లిక్ చేయండి. క్లాస్, రోల్ నెంబర్, కాంటాక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రివ్యూ రిజల్ట్స్. ప్రివ్యూ రిజల్ట్స్ చేస్తాం. ప్రివ్యూ రిజల్ట్స్ అయ్యాక అప్పుడు అప్డేట్ ఓకేనా? ఫినిష్ అనే